40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేయర్స్ చేశారు. చివరికి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది. ఈ క్రైస్తవ మాఫియా చేసిన హత్య. ట్రోల్స్లో భరిస్తున్నటువంటి శ్రీలక్ష్మి గారికి ఒక అద్భుతమైన సామెత సరిపోయేది ఏంటంటే, నువ్వు పాడిన దానికి నేను విన్నదానికి సరిపోయింది, తలూపిన దానికి తంబూర పెట్టిపో అందంట. నాకు అర్థం కాలేదు సార్. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. అంటే ఆయన వచ్చి జనాభా లెక్కలు రాసుకున్నాడా, ఆధార్ కార్డులు ఇచ్చాడా? అంటే ఒక కొండ జాతి ఆచారాలు కాబట్టి అది బైబిల్లో రాయబడింది కొండ జాతికి సంబంధించి. బైబిల్ దేవుణ్ణి కొండ జాతి దేవరా అని మిగిలిన జాతులు అనుకునేవాళ్ళు. నా తండ్రి ఆంబోతం కన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మాంత్రికుడు. ఓ నాయను, మళ్ళీ మాంత్రికుడు ఉన్నాడు ఇందులో. నా తండ్రి చూస్తుంటే ఒరిజినల్గా దెయ్యాలు రమ్మంటే వస్తాయి. చూసారా? ప్రభుకు సాక్షిగా 30 సంవత్సరాలకి భారతదేశంలో ప్రభు ఆడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు నిన్ను మేము బాగా వాడతాం, ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాం. దేవుడు అనబడిన ఎవరు కూడా చిన్న పిల్లల్ని బలి తీసుకోడు. పిల్లల్ని బలి తీసుకునేది ఎవడు? యెహోవా. సైకో గాడు. అవును, సైకో గాడ్. సైకో గాడు కాదు, సైకో గాడ్. కొందరు కత్తులు తీసుకొచ్చి వాళ్ళ పేకలు కోసి వెళ్ళిపోయారంట. కూసా మర్డర్ జరిగిందా? మా అమ్మ వాళ్ళు అడుగుతుంది, వాతించలేదుగురు మసి మంకడిని దేపుకున్నదుకురే వాదింగురా ఏం చెప్పినా అది కొయ్య జాతి, కొయ్య భాష. నాకు ఇది వచ్చిన భాష. మీ దేవుడు బ్రతికిస్తే నేను మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండగానే యేసయ్య నా తల్లి ముందే ప్రత్యక్షమైపోయాడు. బైబిల్లో కూడా మిరాకిల్స్ లేవు అసలు. కరుణాకర్ గారు బాగా షాక్ అయ్యారు. షాక్ కాదు, నాకు రకరకాలుగా ఉంది అసలు. తెలిసి అర్థం అవుతుంది మాకు. టెస్ట్ పెడితే దిగి వస్తాడు. ఇప్పుడు నేను టెస్ట్ పెడుతున్నా, రమ్మని ఆ బొక్కలు వేసుకుని రమ్మని రా. మీరు రమ్మనాలంటే ఎలా రమ్మనాలనుకున్నారు? 2 పాసలని పేక్ కొయ్యాలి. ఇప్పుడు నేను నమ్మాలంటే మిమ్మల్ని ఇద్దరు మా సిస్టీరియా అంటే ఇదే అన్నమాట. పాటల పేగల కోసం చెప్తే నేను జైల్లో కూర్చుంటే శనివారాలు వచ్చి నాకు పలారం పెట్టి నన్ను దేవుడు చేస్తారా? బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. భద్రాచలం అడవిలో నేను చెప్పిన 18 రకాల అడవి జాతుల్లో ఒక జాతి పేరు నీగ్రో జాతి. నీగ్రోలు ఎక్కడ ఎందుకున్నారు? నాకు తెలిసి ఇది రిప్కాని దాటొద్దు అనుకుంటానండి. ఇదే రిప్కాని బీట్ చేయడం అంత ఈజీ కాదు. నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పామేశ్వరం త్రాగిస్తూనే ఉన్నారు. చెట్ల మీద నా ప్రయాణం. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి. అడవి సినిమా వచ్చింది చిరంజీవి. నా జీవిత చరిత్ర కొన్ని కల్పనా కథ కల్పించుకొని సినిమాలుగా బయటకొచ్చినాయి. తెలుగులో వచ్చిన చిత్ర పేరే పొన్నమి నాగని చిత్రం. ఈడు ఎంత బోకు నా కొడుకో, ఎంత లుచ్చా నా డాష్ గాడో మేము కొంచెం రీసెర్చ్ చేస్తే జస్ట్ స్వామి దిగాడు దవిడి దివిడే. అసలు ఎవిడెన్స్లు దొరికాక కరుణాకర్ గారిని అసలు పట్టుకోలేక. అసలు ఈ కథ ఎలా తయారైందని చెప్పాడు ఆయన భరద్వాజ అని. ఆయన కొన్ని ఇంగ్లీషు సినిమాల రెఫరెన్సెస్లో నుంచి ఈ కథను తయారు చేసుకున్నాడు. దీన్ని యూట్యూబ్లో పెట్టి ఈ నా కొడుకులు ప్రచారాలు చేయటం, కింద అల్లెలుయ ఆమెన్ తుతి మహిమ నా బొంగులో కామెంట్లు పెట్టడం. బొక్కలో పెట్టిన దేవుడు దిగొచ్చేసాడు. ఇవన్నీ మేము మర్చిపోతున్నాం అనుకుంటే మీ పొరపోటదంటారు పవన్ కళ్యాణ్. మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను, మేము మర్చిపో. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. నమస్తే, వెల్కమ్ టు టెస్టిమనీ ట్రోల్స్. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలని ఒక సామెత. అలాగే చూస్తే టెస్టిమనీ ట్రోల్సే చూడాలని చెప్పి శివశక్తి ఫాలోవర్స్లో చాలామంది ఫిక్స్ అయిపోయారు. మేము జబర్దస్త్, బతుకు జట్కా బండి ఇలాంటి ఇతర కామెడీ షోలు అన్నీ ఆపేసి ఓన్లీ టెస్టిమనీ ట్రోల్స్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి ఈ మధ్య చాలా కామెంట్లు వస్తూ ఉన్నాయి. మరి అలాంటి కడుపుబ్బా నవ్వించే కామెడీ షో టెస్టిమనీ ట్రోల్స్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈరోజే సోషల్ మీడియాలో వచ్చింది. ఏపీ పేదరికం, మూఢనమ్మకం ఓ చిన్నారి ప్రాణాలు తీశాయి. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మి కూతురు భవ్యశ్రీ 8 సంవత్సరాలు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు.
అలా చేస్తే ఆమె బతకదని పేరెంట్స్ భయపడ్డారు. దానికి తోడు డబ్బులు లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేయర్స్ చేశారు. చివరికి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది. ఎంత విషాదకరమైన వార్త అంటే 8 సంవత్సరాల చిన్న పాప అకాల మరణం చెందింది. ఇదేదో దురదృష్టవశాత్తు జరిగినటువంటి మరణం కాదు ఇది. ఈ మత మార్పిడి ముఠాలు, ఈ క్రైస్తవ మాఫియా చేసిన హత్య. ఇప్పుడు మనం టెస్టిమనీ ట్రోల్స్లో చూస్తున్నాం. ఎంతమంది ఎన్ని దరిద్రపు కొట్టు సాక్ష్యాలు చెప్తున్నారో. అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, నాకు కనపడ్డాడు, ఎదురొచ్చాడు, వాటేసుకున్నాడు, కౌగులించుకున్నాడు, పాటలు పాడాడు, డ్యాన్సులు చేశాడు. ఇలాంటి దొంగ సాక్ష్యాలు విని 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 వీళ్ళు కూడా మా పాప విషయంలో అద్భుతం జరుగుతుందని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆశపడి చికిత్స చేయకుండా చర్చిలో ప్రార్థనలు చేస్తే ఆ పిల్ల చనిపోయింది. కొన్ని డబ్బులు లేవు అనేది ఒక సమస్య అనుకున్నా, ఈ రోజుల్లో ఎంతోమంది చిన్నపిల్లలకి వైద్యం అవసరం ఉంది, డబ్బులు లేవు అంటే సహాయం చేయడానికి చాలామంది దాతలు ముందుకు వస్తారు. అలాగే ఆ పాప విషయంలో కూడా కొంచెం అవసరం ఉంది అంటే ఎవరో ఒకరు సహాయం చేసేవారు. లేదా హాస్పిటల్స్ ఉచితంగా వైద్యం చేసే హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి. కానీ వైద్యం అందక చనిపోలేదు, మూఢనమ్మకాలకు బలైపోయింది. ఈ మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తున్నటువంటి దరిద్రపు కొట్టు లుచ్చా మతం ఏదైతే ఉందో ఆ లుచ్చా మతం మీద మేము ఎందుకు పోరాటం చేస్తున్నాం అనేది ఈరోజు సజీవ సాక్ష్యం. ఈ విధంగా ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇలాంటి నిండు ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే ఈ మత మార్పిడి ముఠాలు ఏదైతే ఈ లుచ్చా సాక్ష్యాలు ప్రచారం చేస్తున్నాయో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, వీటిని ఎండగట్టి ఈ దిక్కుమాల సాక్ష్యాలు చిట్ట చివరి సాక్ష్యం కూడా సోషల్ మీడియా నుండి మొత్తం వాషౌట్ అయిపోయే వరకు కూడా ఈ ఉద్యమం ఇలా కొనసాగుతూ ఉంటుంది. సరే, ఈరోజు మనం చూడబోయేటటువంటి అద్భుతమైన సాక్ష్యం ఏంటనేది ఒకసారి శ్రీలక్ష్మి గారి మాటలో విందాం. నమస్కారం కరుణాకర్ గారు. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మూఢనమ్మకాలని, మూఢనమ్మకాలకి పరాకాష్ట ఈ సాక్ష్యాలు, అందులో ఇంకొక మూఢనమ్మకం ఇది. అన్నీ పరాకాష్ఠగానే ఉంటాయి, అంటే ఏది తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది కదా. అలాగే ఉంది. అసలు ఇది మరీ దారుణం అనమాట. మేసాల గురప్ప అనే ఒక వ్యక్తి విషపు పురుగుగా మారిపోయాడు. విషపురుగు మారాల్సిన అవసరం ఏదో, సహజంగానే విషపురుగు అయి ఉంటాడుగా. తర్వాత పూర్తిగా అలా అయిపోయాడు. ముందు అలా ఉన్నాను, తర్వాత మారాను అన్నాడు, కానీ ఇప్పుడు అలా అయ్యాడు అనమాట. ఓకే. పొన్నమి నాగ సినిమా స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ ఈయనను చూసే తీశారంట. వీడిని చూసి సినిమా తీశారా? ఆ, ఈ పొన్నమనాగు సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, వీడి డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి లెక్కలు చూద్దాం. ఇలాగే చాలామంది సినిమాల పేర్లు చెప్పి ముఠా మేస్తే సినిమా రిలీజ్ రోజు నేను బాప్తిజం పొందాను ఇట్లాంటివి చెప్పి దొరికిపోయారు గతంలో, మనం చూసాం కదా. అలాగే ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి ప్రతి సాక్ష్యంలో, ప్రతి దిక్కుమాల సాక్ష్యంలో ఎన్నో రంధ్రాలు ఉంటాయి. మనం రంధ్ర అన్వేషణ చేయక్కలేదు, అసలు మొత్తం అది ఒక జల్లెడలాగా ఉంటుంది, అన్ని రంధ్రాలతో కూడినట్టు జల్లెడేది. సరే, ఒక విషాదకరమైన వార్తతో మొదలుపెట్టాం కాబట్టి కొంచెం ప్రారంభంలో మళ్ళీ ఈ జోష్లోకి రావడానికి ఓ సామెత చెప్పాలనుకుంటున్నాను. ఈ సాక్ష్యాలు వింటున్నటువంటి, ముందుగా విని మళ్ళీ ఇంకొకసారి ట్రోల్స్లో భరిస్తున్నటువంటి శ్రీలక్ష్మి గారికి ఒక అద్భుతమైన సామెత సరిపోయేది ఏంటంటే, నువ్వు పాడిన దానికి నేను విన్నదానికి సరిపోయింది, తలూపిన దానికి తంబూర పెట్టిపో అందంట. ఒకడు నేను బాగా పాటలు పాడతాను, ఏదన్నా జీతం బత్యం లాంటిది ఏదన్నా దాన ధర్మం లాంటిది చెయ్యమ్మా అని చెప్పి తంబూర పట్టుకొచ్చాడు, పాటలు పాడాడు. ఈ ఇంటి ఆవిడ అంది, నువ్వు పాడిన దానికి నేను విన్నదానికి సరిపోయింది, తలూపిన దానికి తంబూరా పెట్టిపో అందంట. ఓహో, రివర్స్లో ఆవిడే అడిగిందా? ఇప్పుడు నాకు మీరు జీతం ఇవ్వాలా, నేను మీకు ఎక్స్ట్రా పే చేయాలా? పాస్టర్లను అడగాలి మీరు, ఆ దిక్కుమాల సాక్ష్యాలు 2 సార్లు వింటున్నందుకు. నిజమే కదా, కరెక్టే. దశమ భాగం అడగండి. అయినా కూడా నేను కోటేశ్వరాలు అయిపోతానేమో. ఆ సాక్ష్యాలు విన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర మీరు అవి వసూలు చేసుకోవచ్చు. ఓకే. మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఇటీవల ఏర్పడిన రాష్ట్రం పేరు తెలంగాణ. ఈ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో భద్రాచలం అనే పట్టణం, భద్రాచల పట్టణానికి 79 కిలోమీటర్ దూరంలో కుంట అనే ఊరు నా జన్మస్థలం. కుంట. ఈ మధ్య వర్షం బట్టి మనం మొత్తం భద్రాచలం స్టోరీస్ తీస్తున్నాం. ఖమ్మం, భద్రాచలం ఈ ఏరియా నుంచి చెప్తున్నారు ఎక్కువ, అంటే అది కొంచెం ఏజెన్సీ ఏరియా అనుకుంటా. ట్రైబ్స్ ఎక్కువ ఉండే ఏరియా, కొంచెం వీళ్ళనే ఎక్కువగా అటువైపుగా మార్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనుకుంటానండి. అంటే ఆ ఏరియా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని అర్థం. ఆ అడవిలో 18 రకాల అడవి జాతులు, 18 రకాల అడవి జాతులు. మాదొక రకమైన జాతి పేరు కోయిదొరల జాతి. కోయి జాతుల్లో చాలా రకాలు ఉన్నాయి. జాంబ కోయ, బుడబకుల కోయ, జంగల కోయ, జ్యోతిష్ కోయని. వీళ్ళందరూ సమాజం తెలిసిన వారు, నాగరిక తెలిసిన వారు. కోయదొర అనబడిన వారు మాత్రమే అడవులో తప్ప బయట సంచరించరు. అసలు లోకం తెలియదు, సమాజం తెలియదు, నాగరిక తెలియదు, కరెంటు తెలియదు, సెల్ ఫోన్ తెలియదు, సినిమాలు తెలియదు, రాజకీయం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అడవులు తప్ప ఎక్కడ తెలియదు.
వాళ్ళకి ఎలా బట్టలు కట్టుకోవాలో, ఏ రీతిగా మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ అసలు బట్టలే తెలియదు. ఆకులు, జంతువులు, శ్రమాలు తప్ప వాళ్ళకేం తెలియదు. మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తున్నాను. దాని పేరేనంటే, మనందరికీ ఆధార్ కార్డు ఉందా లేదా? గట్టిగా గుట్టి నోటితో చెప్పండి. ఆడు చెప్పుకుంటున్నాడు, నాకెందుకు గొప్పకండి. ఎటకారం ఎక్కువే పెళ్ళికొడికి. ఓ, మామూలుగా ఉండదు అసలు. వయ్యారం అంటే సింగారం ఎరిపెక్కిందంటే అట్లా ఉంటుంది. ఇది ఎవరు ఆధార్ కార్డు అంటే మాకు తెలియదు, రేషన్ కార్డు తెలియదు, రోడ్లు తెలియదు, మాకు అసలు ఏమీ తెలియదు. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. అంటే ఆయన వచ్చి జనాభా లెక్కలు రాసుకున్నాడా? ఆధార్ కార్డులు ఇచ్చాడా? అసలు ఏం చెప్పేది నేను చిన్నప్పుడు స్టోరీ. ఆయన చిన్నప్పుడు ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి? ఎంతకాలం అయింది ఆధార్ కార్డు వచ్చి? మంచి స్టోరీ టెల్లింగ్, డైలాగ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి వీడి దగ్గర బాగా. మా జాతి పేరు కోయిదొరల జాతి. మా జాతిలో ఎన్నో ఆచారాలు, వాటిలో ముఖ్యమైనది అమాయకులు, చదువు లేదు, నాగరికత తెలియదు. అలాంటి అమాయకులు మా ప్రజలు, మా అడవిలో మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు అన్ని చెట్ల కంటే పెద్ద చెట్టు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని, మగపిల్లని ఆ చెట్టుకి దాని పేరు పంచమ దేవతని పేరు పెడతారు, అడవి దేవుడని. పంచమ దేవతలంట అంటే మన పంచభూతాలేమో. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని, మగపిల్లని వాళ్ళకి తెలియక ఆ అడవి దేవుడికి బలిస్తే ఆ అడవి దేవుడు మా అడవిని చల్లగా కాపాడతాడని ఒక మూర్ఖమైన నమ్మకం వాళ్ళకు ఉంది. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని, మగపిల్లని కన్న తల్లిదండ్రులు 7 సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టగానే అక్కడున్న కొందరు మాంత్రికులు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ అడవి దేవుడికి ముందున్న చెక్క మీద బొక్కబొరలకు పెట్టి ఒక మాంత్రికుడు వాడి బలమైన పాదంతో వాడి నడి మీద కాలేసి గట్టిగా తొక్కుతూ ఉంటాడు, ఆడి కథం లేకుండా. ఆ చిన్న పిల్లలు ఏడుస్తారు, జలపిన వాతి కురే కరిపించుకొని వాతి కురయ్యా అని ఏడుస్తారు. ఎంత ఏడుస్తున్నా విడిచిపెట్టరు. ఇంకొక మాంత్రుడు వచ్చి తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్లలకు 2 పాదాలని గట్టిగా కట్టేసి ఆ తాడు తీసుకెళ్ళి ఆ చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటారు. ఇంకొక మాంత్రుడు వస్తాడు, కత్తి తీసుకొచ్చి బలమైన కత్తి లేత మెడ చిన్నారి మెడ మీద పెట్టి బలంగా నరగ్గానే ఒక్క క్షణంలో ఆ మెడ కట్టయిపోయి ఆ తలక ఎగిరి అడవి దేవుడి దగ్గర పడిపోద్ది. అలా ఫిక్స్ చేస్తారన్నమాట. అసలు ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతున్నాయా? ఒక్కటి జరిగినా కూడా రచ్చరచ్చ అయిపోయేది దేశం మొత్తం. అలాంటి వీడేం చెప్తున్నాడు, ప్రతి జంట కూడా మొదటి సంతానాన్ని బలివ్వాలి అంటే ఆల్రెడీ అక్కడ వందల్లో వేలల్లో బలులు జరుగుతున్నాయని. ఇన్ని జరుగుతున్నా ఇన్ని రోజులుగా ప్రపంచానికి తెలియకుండా ఇప్పుడు ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుంది, ఆఫ్రికా అడవుల్లో గిరిజన జాతుల్లో ఉన్నటువంటి ఆచారాలు సంప్రదాయాల గురించి కూడా ఇప్పుడు ఆర్టికల్స్ వస్తున్నాయి పేపర్లలో. అలాంటి మన దేశంలో ఖమ్మం జిల్లాలో భద్రాచలం పక్కన ఉన్నటువంటి గిరిజన తెగల్లో ఉన్న ఆచారాల గురించి బయట తెలీదా? అంటే తను చెప్తుంది ఏంటి, ఇప్పుడు ఆయనకు ఒక 55 ఉన్నాయి అనుకుందాం, ఆయన చిన్నప్పుడు అంటే 50 సంవత్సరాల క్రితం జరిగేవి అని చెప్తున్నాడు. 50 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి ఆచారాలు ఉండేవి అని వార్తలు ఎక్కడైనా చదవాలి, మనం చూడాలి కదా. దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి గిరిజన తెగల గురించి కూడా అధ్యయనం చేస్తున్నారు. అలాంటిది ఖమ్మం జిల్లాలో ఉన్న వాళ్ళ గురించి తెలీదా? తెలిసే ఉండాలి. చూడండి అసలు మొదట్లోనే వీడు ఎలా విచ్చలవిడిగా మొదలుపెట్టాడు చూడండి. వెంటనే నడు మీద కాలు తీసేస్తారు. కాలు తీసేసి వెంటనే ఆ యొక్క తాడుని కిందకి లాగుతారు. చిన్నారి పాదాలు, చిన్ని పాదాలు, 2 పాదాలు కట్టబడిన ఆ తాడు అలాగ పైగిలేసిపోతూ ఉంటుంది. ఆ తాడుతో పాటుగా చిన్నారి పాదాలు పైగిలేస్తుంటాయి. అలాంటి టైంలో ఆ పిల్లలు అల్లాడిపోతుంటారు. ఆ పిల్లల యొక్క శరీరాలు చూసి కొంతమంది దడుచుకొని పారిపోతారు. కొంతమంది ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు అయితే డ్యాన్స్ చేస్తారు, ఆనందిస్తారు. అబ్బా మా అడవి దేవుడు ఎంత గొప్పడు, మా అడవి చెట్టు ఎంత గొప్పది, మా పిల్లల్ని తీసుకున్నారని పరిగెత్తుకొచ్చి ఆ పిల్లల శరీరాలు దగ్గరికి వస్తారు. అప్పటికే పిల్లల శరీరాలు పైకెళ్ళిపోయి నరకబడిన మెడ నుంచి కారుతున్న ఆ రక్తాన్ని కన్న తల్లిదండ్రులే, పిల్లల కన్న తల్లిదండ్రులే దోషులతో పట్టుకొని మోకానికి రాసుకుంటారు. కొంతమంది అయితే కన్న బిడ్డల రక్తాన్ని దోషులతో పట్టుకొని త్రాగేసి కుర్రని వెళ్ళిపోతుంటారు. కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో ఈ గిరిజన తెగల గురించి ఇలా చాలా క్రూయల్గా ఉన్న ఆచారాల గురించి చూపిస్తారు. అలాంటి ఇంగ్లీష్ సినిమా ఏదో ఒకటి చూపించాడు. సినిమాల్లో అన్న ఉందండి అసలు ఇట్లా? అదే కొంచెం వాళ్ళు ఒక పావలా చూపిస్తే ఇంకా అద్రోప చేసి ఉంటాడు వీడు. అసలు ఇదంతా వీళ్ళ బైబిల్ దేవుడే. చిన్నపిల్లలు బలి తీసుకోవడం బైబిల్ దేవుడు ఆచారం. అవును. అదొకసారి నేను మీకు బైబిల్ ఎక్కడ చదివినిపిస్తాను. లేవికాండ 27వ అధ్యాయం 28వ వచనం. అయితే మనుష్యుల్లోనే కానీ జంతువుల్లో కానీ స్వాస్థ్యమైన పొలములో కానీ తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు. మనుష్యుల్లో కానీ జంతువుల్లో కానీ యెహోవాకు ప్రతిష్ఠిస్తే ఆ ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు. మీకు పుట్టిన తొలి సంతానం నాదని చెప్తాడు యెహోవా. ఎందుకు? ఈజిప్ట్లో నేను ఈజిప్టీయుల తొలి సంతానాన్ని హతం చేసి మిమ్మల్ని బయట తీసుకొచ్చాను కాబట్టి
అది మీకు గుర్తుగా ఉండటానికి మీకు పుట్టిన తొలి సంతానాన్ని నాకు అర్పించండి అని చెప్తాడు. మ్మ్. అలా యెహోవాకు అర్పించిన వాళ్ళని అమ్మకూడదు, ఆ పిల్లల్లో వాళ్ళని మ్మ్. విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మ్మ్. బాగానే ఉంది ఇప్పటివరకు. ఆ తర్వాత చూడండి 29వ వచనంలో, మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. అంటే చంపేసేయాలి. చంపేయాలి. అలాగే యెఫ్తా అనేవాడు కూడా కూతురిని దహన బలి ఇచ్చాడు కదా. అంటే ఈ పిల్లల్ని బలి తీసుకునే ఆచారాలు బైబిల్ దేవుడికి ఉన్నాయి. ఇప్పుడు వీడు చెప్తున్నటువంటి దిక్కుమాలిన ఈ క్షుద్ర మాంత్రికలు, క్షుద్ర పూజలు ఇవన్నీ చెప్తున్నాడు కదా, ఈ లక్షణాలన్నీ కూడా బైబిల్ దేవుడికి ఉన్నాయి. అంటే ఒక కొండ జాతి ఆయన ఆచారాలు కాబట్టి అది బైబిల్లో రాయబడింది కొండ జాతికి సంబంధించి. బైబిల్ దేవుణ్ణి కొండ జాతి వాళ్ళు, కొండ జాతి దేవరా అని మిగిలిన జాతులు అనుకునేవాళ్ళు. ఈ బైబిల్ దేవుణ్ణి కొండ దేవరా అని మిగిలిన జాతులు అనుకునేవాళ్ళు. నిజంగా ఈయన స్థాయి అదే అసలు. అప్పట్లో ఈయన ఒక ముఠాకి, జస్ట్ ఒక ముఠాకి, ఒక గ్యాంగ్కి కొండ దేవరా. యేసు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా మార్కెటింగ్ చేశారు. యేసు శిష్యులు, అది కూడా యేసుకు సాధ్యం కాల. సో ఇప్పుడు ఎవరైతే ఇందులోకి మారి ఆ యెహోవాని యేసుని నమ్ముతున్నారో వీళ్ళందరూ ఒక కొండ దేవతను నమ్ముతున్నారు. ఆ ప్రాంతంలో, ఇజ్రాయేలు ప్రాంతంలో ఒక క్షుద్ర మాంత్రికులు ఆచరించేటటువంటి ఆ బలి విధానాలు ఆచరించిన కొండదేవరైన బైబిల్ దేవుడు. ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు 6 సంతానం. మా నాన్న పేరు ఆంబూతెంకన్న, మా మామ పేరు దున్నపోతులేరియా, ఇంకొక మామ పేరు బరిగోడు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ, నా పేరు మేసాల గురప్ప. వీడికి అంత పెద్ద మేసాలేం లేవే. మేసాల గురప్ప అని పేరు చూడంగానే మేసాల మీద నిమ్మకాయలు మొదలు పెడతాడేమో అనుకున్నా. అవన్నీ మా ఇంటి పేర్లు కాదు, ఈ ముద్దు పేర్లు అనమాట. నా తండ్రి ఆంబోతెంకన్న 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మాంత్రికుడు. ఓరు నాయను, మళ్ళీ మాంత్రికుడు ఉన్నాడు ఇందులో. అసలు ఈ మాంత్రికులందరూ ఎక్కడ ఉంటారు? మనకి సినిమాలో బయట ఎక్కడ కనపడరు కదా. అసలు ఆయన పిలిస్తే దయ్యాలు వచ్చాయి, దేవతలను పిలిస్తే దేవతలు వచ్చేవాళ్ళు, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేవాడు. ఇంతేనా? ఆ లెవెల్ ఉంటాయా? తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప మాంత్రికుడు అంటే ఎవరికి తెలియని గొప్ప మాంత్రికుడు. ఇంతవరకు ఎవరికి తెలియదు. రాంబోతెంకన్న మీకు ఎవరు తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియదు. క్షుద్ర మాంత్రిక శక్తుల్లో ఆరితేలినవాడు. నా తండ్రి దాదాపుగా ప్యాన్ అంతా అలాగే గాల్లో తేలి మంత్రాలు చదువుతూ ఉండేవాడు. ఎక్కడ తిరుగుతారు అసలు వీళ్ళు? సినిమాల్లో కూడా ఇన్ని గ్రాఫిక్స్ చూపించలేదు. అసలు ఎవరైనా అంత హైట్లో ఫ్లోట్ అవుతూ క్షుద్ర పూజలు చేస్తా ఉంటే అసలు ఎంత ఫేమస్ అయిపోవాలండి. అసలు మొత్తం బైబిల్లో పేతురు నేల మీద నడవలేక మునిగిపోయాడు. అంటే పేతురు కంటే పవర్ఫుల్ కదా. అంటే వీళ్ళ దాంట్లో సైతానే పవర్ఫుల్ అని చెప్తా ఉంటారు కదా. అది నా తండ్రి చూస్తుంటే ఒరిజినల్గా దయ్యాలు రమ్మంటే వస్తాయి. అసలు చూసారా? ఇది వినకుండా అని చెప్పేసి మొత్తం ఇందులో స్వరం వెలుగు లేదా? వస్తుంది. ముందు చాలా స్టోరీ ఉందండి. స్వరము వెలుగు వచ్చేలోపు 2 సార్లు వస్తాయి. 2 సార్లు చాలా ట్విస్ట్లు ఉంటాయి ఇందులో. బాగా మీరు చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, బాగా రైజింగ్. అలాంటోడు చిన్న శతే కాదు, 100 మంది తయారు చేసిన మాంత్రికుడు ఆయన. సరే, ఆయన గురించి 100 మందిని తయారు చేశాడా? 100 మందిని తయారు చేసిన మాంత్రికుడా? 100 మంది కలిసి ఈయనని తయారు చేశారా? ఈయన 100 మందిని తయారు చేశాడా? అసలు ఈ వందల మంది మాంత్రికులు ఎక్కడున్నారు అసలు? వీళ్ళ సాక్ష్యాల్లో మాత్రమే ఉంటారు వాళ్ళు. సందమోహ కథల్లో కూడా దొరకరు మనకి. నాకు 3 అన్నలు 2 అక్కలు, నేను లాస్ట్ వాడిని. ఫస్ట్ పుట్టిన మా పెద్దన్నని అట్టాగే ఆ అడవి దేవుడికి బలి చేశారు. ఇంకా నయ్యం, నువ్వు ముందు పట్టలేదు. ఆయన ఫీలింగ్ అదే గెస్ చేస్తారా? పుడితే దరిద్రం పోయేది అసలు. నేను ముందు పుట్ల నన్ను ఇచ్చేవాళ్ళు. దేవుడు చేసిన కార్యం ఏంటంటే, మా నాన్న చెప్పేవాడు, నా పెద్ద కొడుకుని వేసేసాను, నా పెద్ద కొడుకుని నరికేసాను అని చెప్తుంటే నాకు గుండె పగిలిపోయేది. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు నువ్వు, నేను ముందు పుడితే నన్నేసుడు ఈ నుంచి కాపాడవని ఎన్నిసార్లు ఏడుచుంటాను. అంటే ఇలా గొప్ప దేవుడు ఈయన మాత్రమే కాపాడుతాడు, ఇంకో పిల్లోడు పోయాడుగా. పోయాడుగా, వాళ్ళని కాపాడ్డా. అంటే ఇంకొక పిల్లల ప్రాణం అయితే ఆయనకి లెక్క ఉండదా? ఈ మేసాల గొరప్పగేడే ఆయనకి లెక్క. మొదటి కొడుకుగా నేను పుట్టున్నట్లయితే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని. ఇది చూడండి అసలు కాంట్రడిక్షన్. జీవం లేని దుష్టశక్తి ఏంటి? జీవం లేనప్పుడు దుష్టశక్తి ఎలా అవుద్ది? జీవం లేదు అంటే అక్కడ ఎలాంటి ఉనికి లేదని అర్థం. మళ్ళీ దుష్టశక్తి ఎలా వచ్చింది? దుష్టశక్తి అంటే ఒక ఉనికి ఉన్నట్టే. అంటే వీళ్ళు 2 రకాలుగా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అవి ఒట్టివి, వాటికి ఎలాంటి పవరు లేదు అని చెప్పడానికి ట్రై చేస్తారు ఓ పక్క. ఇంకో పక్క ఆ దేవతలు దెయ్యాలో దుష్టశక్తులు అని చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే వీళ్ళకే క్లారిటీ ఎలా చెప్పాలో. కొంతమందిని అలా, కొంతమందిని ఎలా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. అంటే ముందున్న వాళ్ళు గొర్రెలు కాబట్టి ఎలా చెప్పినా వింటారో, ఎలా పడితే అలా చెప్తారు. అదే, కొంతమంది అలా కనెక్ట్ అవుతారు, కొంతమంది ఎలా కనెక్ట్ అవుతారు. 2 వల్ల వేద్దాం, ఏ వల్ల పడి ఆ వల్ల పడతాయి అని అంతే. చివరి కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసుకు సాక్షిగా, ప్రభుకు సాక్షిగా 30 సంవత్సరాలకి భారతదేశంలో ప్రభు ఆడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను మేము బాగా వాడతాం. అసలు నిన్ను వాడే వాడకం చూస్తే అసలు యేసుకే శివాలు కొట్టాలి.
దేవునికి స్తోత్రం అన్నప్పుడు మీరు ఏ సంఘానికి చెందిన కొద్దిగా మీ దయ అంటే చేతులు పైగా తల్లి చెప్పండి. ఏ సంఘానికి చెందిన అంటే ఒక్కొక్క సంఘం వాళ్ళు చేతులు పైకెత్తరా, స్తోత్రం చెప్పరా? ఏమో మరి వాళ్ళల్లో వాళ్ళకి అవన్నీ విభేదాలు ఉంటాయేమో. అంతేగా. అంతేగా. ఆ. వీళ్ళకి దేవుడు ముఖ్యం కాదనమాట, సంఘాలు ముఖ్యం. సంఘాల లెక్కలో ఇప్పుడు తర్వాత ఏ సంఘం వాళ్ళు ఆ సంఘం మాస్టర్గా దశంభాగాలు ఇవ్వండి అని కూడా చెప్పుంటాడు. మొత్తం నాకివ్వండి అని చెప్పాడు. మొత్తం నాకేమన్నాడా? అలాంటిదే చెప్తాడు. ఆహా. వెరైటీగా దశమ భాగాలు అడగకుండా వెరైటీగా అడుగుతాడండి డబ్బులు మాత్రం. ఆహా. ఇదొక కొత్త టెక్నిక్ అనమాట. అయితే ఈ టెక్నిక్ చూసి చాలా మంది పాస్టర్లు నేర్చుకుంటారు ఇప్పుడు. ఆల్రెడీ అప్పటి నుంచే ఉంది ఇది. అదేలే, తెలియని వాళ్ళు ఉంటే చూడండిరా, టెక్నిక్గా అడుగుతున్నా డబ్బులు. నేను మా అమ్మ కడుపులో ఉన్నాను, మా అమ్మ అడవులో ఉంది. ఆడ కూతుళ్ళకు చెప్పుకోలేని ఒక చిన్న జబ్బుతో మా అమ్మ బాధపడుతుండగా అలాంటి రోజుల్లో మా భద్రాసన అడవులోకి ఇలాంటి పరిశుద్ధులైన అయ్యగారులు, మీ అయ్యగారు లాంటి అయ్యగారులు, 20 మంది పాస్టర్లు, పాస్టమ్మలు, ఆనాడు మిషనరీలు భద్రాచలం అడవులోకి వచ్చి మా భాష, మా అడవు భాష నేర్చుకొని దేవుడు అనబడిన ఎవరు కూడా చిన్న పిల్లల్ని బలి తీసుకోడు. అలా ఇవ్వద్దు. విన్నారుగా, చిన్న పిల్లల బలి తీసుకునేవాడు దేవుడు కాదు, ఆడు దుష్టశక్తి కదా. ఇప్పుడు ఎవరు బలి తీసుకున్నారు మీకు చదివి వినిపించే కదా. పిల్లల్ని బలి తీసుకునేది ఎవడు? యెహోవా. సైకోగాడు. అవును. సైకో గాడ్ కాదు, సైకో గాడ్, సైకో గాడ్, సైకో దేవుడు. ఆ సైకో గాడిని మీరు దేవుడని నమ్మొద్దని చెప్తున్నాడు గురప్పగాడు. ఇండైరెక్ట్ గా వ్యతిరేకంగా మాట్లాడుతాడు, మీకు అర్థం కావట్లా. అంటే ఇది తెలియదు, బైబిల్లో చిన్నపిల్లల బలి తీసుకున్న విషయం ఇది తెలియదు గురప్పగాడు. లేదు, తెలిసే దాన్ని తెలీదు. ఈ చదివేస్తే కదా. అవును. ఆడు ఆ దిక్కుమాల సాక్ష్యాన్ని ప్రాక్టీస్ చేసి అప్పచెప్పేస్తాడు తప్ప బైబిల్ ఆడింది చదువుతాడు. అవును. అసలు అయినా మీరు వచ్చి చెప్పిందాక ఎవరికి తెలియదులేండి ఆ విషయం. ఎందుకు ఇప్పుడు ఎదురుగా చూస్తాను గొర్రెలు తెలుసా బైబిల్లో చిన్నపిల్లలను బలి తీసుకున్నాడు అని చెప్పి? గొర్రెలు మాత్రం చూస్తారు. మన వీడియో అంటున్నారా? మన వీడియోలో గొర్రెలు చూస్తారు చాలా మంది. అయితే ఓకే, గొర్రెలకు మాత్రం తెలియదు, మన ఫాలోవర్స్కి తెలుసు. వాళ్ళు అలాగా చిన్నపిల్లలను బలి ఇవ్వకండి, ఆ తప్పు అది. చదువుకోండి, బాగుపడండి అని చెప్పి మంచి మాటలు దేవుని వాక్యము చెప్పటానికి వాళ్ళు వచ్చి అక్కడ చెప్తుంటే అక్కడ వాళ్ళకి అర్థం కాక ఇదేదో కొత్త మతంలాగా ఉంది, వింతగా ఉందని చెప్పి వాళ్ళకి అర్థంగా గలిబిలుగా అయిపోయి వెంటనే ఆ వచ్చిన పాస్టర్ని బాగా కొట్టేశారు. మంచి పని చేశారు దరిద్రులు. అంటే ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే, జనరల్గా తొలి సంతానానికి ప్రతిగా మనం జంతుబలు ఇచ్చే ఆచారాలు ఉంటాయి కొన్ని చోట్ల. అంటే ఆ అడవుల్లో తొలి సంతానం పుట్టినప్పుడు జంతుబలు ఇచ్చి ఉండొచ్చు బహుశా. అది కామన్గా ఉంటుంది ట్రైబ్స్లో. ఆ జంతుబలిని వీడు నరబలు అని చెప్తున్నాడు. అంటే దాన్ని బాగా క్రూయల్గా చూపించాలి కదా. అంటే ఇంత అనాగరికమైన జాతిని మా పీసయ్య వచ్చి ఉద్ధరించాడని చెప్పాలి కదా, ఎలివేషన్ వేయాలి కదా. అందుకని వాటిని అలా మార్చాడు. దాన్ని సినిమాటిక్ లిబర్టీ లాగా మనకి టెస్టిమనీ ట్రోల్స్ టెస్టిమనీ లిబర్టీ. అయితే ఇప్పుడు ఇందులో వీడు చెప్తుంది ఒక 20 మంది పాస్టర్లు వచ్చారని చెప్పాడు. వాళ్ళకి తెలుగే స్పష్టంగా రాదు. వాళ్ళు వచ్చి రాగానే కోయి భాష నేర్చేసుకున్నారంటే 20 రోజులు అక్కడ ఉండే కోయి భాష నేర్చేసుకుని వాళ్ళకి ప్రచారం చేస్తున్నారా? మరి ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, ఇలా ఇక్కడ జరుగుతోంది, క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, పిల్లల్ని చంపుతున్నారు, వాళ్ళు బయట పెట్టాలి కదా ఇవన్నీ. వాళ్ళు గవర్నమెంట్ కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు కదా వీళ్ళ మీద అటాక్ చేస్తే. అవును కదా, మరి ఎంత పెద్ద గొడవ అయ్యేది. అంటే అసలు బయట వాళ్ళని అలౌ చేయట్లేదు, అక్కడ జరిగే విషయాలు లోపల తెలియట్లేదు అంటే అనుకోవచ్చు. అంటే బయట వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, అక్కడ జరుగుతున్న తప్పు అని చెప్తున్నారు, కానీ బయట ప్రపంచానికి మాత్రం తెలియదు. గవర్నమెంట్కి మాత్రం కంప్లైంట్ ఇవ్వడం ఎవడు. గవర్నమెంట్కి కూడా తెలియదు, పాస్టర్లు వెళ్ళి వీళ్ళని ఉద్ధరిస్తున్నారా? చూసారా సందమా కథలు ఎట్లా ఉంటాయా? కన్న తల్లి ముందే ఒక పాస్టమ్మ గారిని బాగా కొట్టేసేసి కొందరు కత్తులు తీసుకొచ్చి వాళ్ళ పీకలు కోసి వెళ్ళిపోయారంట. కూసా మర్డర్ జరిగిందా? నేను దీన్ని మిస్ అయ్యా. అసలు నిజంగా ఒక పాస్టర్ని పేకలు కోసేసి ఉంటే కొన్ని వందల సంవత్సరాలు దాన్ని చెప్తానే ఉంటారు. అంటే ఈ గురప్పగాడు వచ్చి చెప్పేదాకా పాస్టర్ల పేకలు కోసారు ఎక్కడ విన్నారు మీరు? ఎక్కడ వెళ్ళా? అంటే ఒక్కొక్క సాక్ష్యంతో ఒక్కొక్క ఎలివేషను. వాళ్ళెవరో కాదు, నా కన్న తల్లి అన్నలు తమ్ముళ్ళు మర్డర్ చేశారు ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు వీడి మేనమామను ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అవును. ఎవరు పేకలు కోసారో వాళ్ళని తీసుకెళ్ళి 4 బీకితే ఉన్నారో లేరు వాళ్ళు. ఉండుండకపోవచ్చేమో, ఏజ్ ఎక్కువ ఉండుంటది కదా. ఏం లాస్ట్ అతను కదా, అది చచ్చిపోయిన వాళ్ళనే సేఫ్ సైడ్ వాడుకుని ఉంటాడు. మా అమ్మ వాళ్ళు అడుగుతుంది, వాతించలాతుంగురు మసి మంకడిని దేపుకుని వదుకురే వాతింగురు వీళ్ళేం తప్పు చేస్తారని ఇలా కొట్టేశారంటే వాదింగురా ఏం చెప్పినా అది కొయ్య జాతి, కొయ్య భాష. నాకు ఇది వచ్చిన భాష. అప్పుడు మా అమ్మ మతం గీతం ఈ దేవుడి గురించి కాకుండా మానవత్వంతో ఆలోచించి ఆ బాగా కొట్టబడి గొంతులు కొయ్యబడిన ఆ పాస్టమ్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా మంచిలు తాగుతారని చూస్తూ ఉంది. ఆ పాస్టమ్మ గారు మా కోయి భాష నేర్చుకున్నారు. మా అమ్మను చూసి ప్రాణం పోయే ఒక్క క్షణం ముందైనా
యేసయ్య సువార్త ఈ అమ్మాయికి అందించాలని, ఈ అడుగు మనిషికి అందించాలని మమ్మల్ని పిలుస్తున్నారు వాళ్ళు. మస్కోట వర్రాటి జాంచే కొద్ది దగ్గర అడుగుతున్నారు. మా అమ్మ దగ్గరికి వచ్చింది. అప్పుడు వెంటనే వాళ్ళకున్న శక్తితో గట్టి కరుస్తున్నారు. ఏసే దేవుడు, యేసు నమ్మకమన్నారు. నా తల్లి పిచ్చోళ్ళలాగా ఉన్నారు. ఇప్పుడుగా మీ దేవుడు గొప్పనందుకు మామూలు కొట్టేశారు, మిమ్మల్ని నరికేసి కొట్టేశారు, చచ్చిపోతున్నారు. చచ్చిపోతూ కూడా మీ దేవుడు గొప్ప. నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందు కొట్టబడి, నరకబడి, గొంతులు కొయ్యబడి చచ్చిపోతున్న మిమ్మల్ని మీ దేవుడు బ్రతికిస్తే నేను మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండగానే యేసయ్య నా తల్లి ముందే ప్రత్యక్షమైపోయాడు. యేసయ్య చేతిలో ఉన్న రక్తము ఆ పాస్టర్ మీద పడగా వాళ్ళు పూర్తిగా స్వస్థత పొంది లెగిసి నిలబడి మా అమ్మకు సువార్త చెప్తుండగా మా అమ్మలో ఉన్న జబ్బు వెంటనే తొలగిపోగా ఆశ్చర్యపోయిన తల్లి యేసే నిజమైన దేవుడని, యేసు నమ్మి మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి ఆనందిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదే డైరెక్ట్గా వేసిన బొక్కలతో దింపేశాడు. పేకలు కోసిన పాస్టర్ను బదిలించడానికి డైరెక్ట్గా ఆయన బొక్కలతో దిగిపోయాడు. ఆ బొక్కల్లోంచి కారుతుందంట. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం, అజ్ఞాన శాస్త్రం, లేకపోతే నాస్తిక మేధావులు ఉంటారు కదా, ఇన్ని అద్భుతాలు చెప్తున్నారు. ఒక్కళ్ళన్నా టెస్ట్ చేశారంటారా? అసలు దీని మీద ఒక్కడన్నా మాట్లాడా? ఎక్కడో ఏదో చిన్న అద్భుతం జరిగింది అంటే అట్లా జరిగిద్ది, అది సైన్సు, అదేం చెప్తారు కదా. డైరెక్ట్గా బొక్కలతో దిగిపోయాడంట. పేకల కోసిన లేచి నిలబడ్డారంటే ఇలా అమ్మకున్న జబ్బు తగ్గిపోయిందంటే. అసలు ఏమో బైబిల్లో కూడా ఇన్ని మిరాకిల్స్ లేవు అసలు. కరుణాకర్ గారు బాగా షాక్ అయ్యారు. షాక్ కాదు, నాకు రకరకాలుగా ఉంది అసలు. తెలిసి అర్థమవుతుంది మాకు. మనం ఏదో అనుకుంటున్నాం కానీ అసలు వీళ్ళు ఎంతగా తెగించారంటే, ఎంతకైనా తెగిస్తారు. ఇంతకు మించి దిగజారు అనుకున్న ప్రతిసారి నేను డిసప్పాయింట్ చేస్తున్నారు. అనుకోవటం మీ తప్పు, ఇంక అనుకోకూడదు. అనుకోకండి. ఇక ఎంతకు మించి దిగజారు అని నేను భావించడం ఆపేసాక. వెరీ గుడ్. వీళ్ళు ఎంతవరకైనా దిగజారుతారు ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ డాష్ గాడు ఇప్పుడు ఆ పిల్ల చచ్చిపోయిందంటే ఎందుకు చచ్చిపోయిందండి? యేసు దిగాడు బొక్కలతో. ఇప్పుడు ఆ బొక్కగాడు ఎక్కడ పడుకున్నాడు రా? గుర్రప్పగా, ఒరే మేసాల గుర్రప్పగా, నువ్వు చెప్పిన బొక్కలో సాక్ష్యం విని ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? మీ బొక్కల దేవుడు ఏ బొక్కలో తొంగున్నాడు? ఇప్పుడు ఆ పిల్లని చచ్చిపోతుంటే ఏం చేశాడు? ఏ బొక్కలో తొంగున్నాడు రా? నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. 1.3 మిలియన్ వ్యూస్. మరి గొర్రెలు షేర్ చేస్తారు కదా. ఇప్పుడు బొక్కలో దేవుడు బొక్కలు పెట్టుకుని దిగిపోయాడు అనగానే హల్లెలూయా అంటారు వీళ్ళు. అంతే. అందుకే ఇప్పుడు ఆ పిల్లని వీళ్ళు చంపారు, హత్య అది అంటున్నా. అలాంటి హత్యలు ఎన్నో జరిగాయి. ఇలాంటి బొక్కలో సాక్ష్యాలు విని ఎంతమంది చిన్నపిల్ల పాపం. ఇప్పుడు వీళ్ళ అమ్మకి అసలు ఆయన ఎవరో తెలియనప్పుడు వచ్చి రక్షించిన అతను, ఆ పిల్ల వాళ్ళ పేరెంట్స్ నమ్ముకున్నారు కదా. అసలు వీళ్ళ అమ్మ ఎంత క్రూయల్. ఇప్పుడు వీడు చెప్పిన ప్రకారం చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి నీళ్లు తాపిద్దామని వచ్చిందని, వచ్చి నీ దేవుడి దగ్గర పవర్ ఉంటే బతికిచ్చు, నేను నమ్ముకుంటా. ఎవరన్నా మాట్లాడిద్ది అలాగా? చావు బతుకులో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి టెస్ట్ పెట్టిందా? ఆ చావు బతుకులో ఉన్న వాళ్ళకి టెస్ట్ పెడితే ఆ బొక్కలో దేవుడు బొక్కలు పెట్టుకుని దిగొచ్చాడా? ఇప్పుడు రమ్మను, ఇప్పుడు నా బొక్కలో దేవుడిని రమ్మను ఇప్పుడు నా దగ్గరికి. ఇప్పుడు అంటే మీ దేవుడు లక్షణం ఏంటి? టెస్ట్ పెడితే దిగొస్తాడు. ఇప్పుడు నేను టెస్ట్ పెడుతున్నా, రమ్మను, ఆ బొక్కలు వేసుకుని రమ్మను రా మేసాల గుర్రప్పగా. మీరు రమ్మనాలంటే ఎలా రమ్మనాలనుకున్నారు? 2 పాస్టర్లని పేక్కొయ్యాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను నమ్మాలంటే మిమ్మల్ని ఇద్దరు బతికించమని మా సిస్టీరియా అంటే ఇదే అన్నమాట. పాస్టర్ల పేగల కోసం చెప్తే నేను జైల్లో కూర్చుంటే శనివారాలు వచ్చి నాకు పలారం పెట్టి నన్ను దేవుడు చేస్తారా? మరి ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలండి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. పిల్లల్ని బలి తీసుకునే యెహోవా కొండదేవరా. చెప్పు. ఈ రాత్రి సభకు వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యులు. ధన్యమైన జీవితాన్ని యేసు నామములో ఈరోజు రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి చిల్లర నా డాష్ గాళ్ళను పట్టుకొచ్చి ఇలాంటి లుచ్చా సాక్ష్యాలు చెప్పించి వీళ్ళ మతం బ్రతుకుతుంది అంటే ఎంత, ఇక నా దగ్గర పదాలు లేవు. అది ఎంత లుచ్చా మతం అనేది. ఇలాంటి లుచ్చా సాక్ష్యాల మీద బడి బతికేస్తున్న మతం ప్రపంచంలో ఇంకెక్కర్లేదు. నా తల్లి ఒక్కటే అడవుల్లో ప్రభుని స్తుతిస్తుండగా తెలుసో తెలియక పాస్టర్ గారు లేరు, పాస్టర్లు అందరూ వెళ్ళిపోయారు. ప్రభు నమ్మకుంది ఒక్కటే స్తుతి. ఇప్పుడు పాస్టర్మ బతికిన తర్వాత వీళ్ళ అమ్మకు కూడా జబ్బు నయమైన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ మొత్తం మారిపోవాలి కదా. ఇప్పుడు పేకలు కోసిన వాళ్ళు లేచి నిలబడితే ఎంత మొత్తం మారిపోవాలి కదా. అసలు కోసిన వాళ్ళు వాళ్ళ మేనమామ అన్న చెప్తున్నాడు కదా, మరి వాళ్ళకి తెలియదా బతికారని? అంటే వాళ్ళు ఎవరో పాస్టర్లు వచ్చి మెల్లగా వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి మతం మార్చారు. ఇలా మన మతానికి. అసలు నాకు డౌట్ అండి, అది కూడా జరగలా. ఈయన తర్వాత ఎప్పుడో మారాడు, వెనక లీడ్ వేసి ఇదంతా స్టోరీ అని నా డౌట్. అసలు
మొత్తం క్రియేటెడ్ అయ్యి వాళ్ళ అమ్మ అప్పుడు ఎప్పుడో జరిగింది, నేను పుట్టాను, ఇదంతా కూడా స్టోరీనే అసలు. ఇది కట్టు కదా, అదంతా ఏం జరగల. అయ్యి ఉండొచ్చు, దేనికైనా తెగిస్తారు వీళ్ళు. నా తల్లి యేసు ప్రభు నమ్ముకుందని ఏమీ తెలియని అమాయకులు, చదువులేని అమాయకులైన మా యొక్క మన తండ్రి, మా బంధువులు కలిసి మమ్మల్ని పట్టుకొని ఒక చెట్టు కట్టేసి నీవు ఈ రీతిగా ఆ పరాయి దేవుడు నమ్ముకుంటే మన దేవుడు కోపం వచ్చి మన జాతిని మొత్తాన్ని మింగేస్తాడు, ఎందుకు అలా చేసేవని పాపమాలకు తెలియక మూర్ఖంగా వచ్చి కేవలం నా తల్లి యేసు ప్రభు నమ్ముకున్నందుకు నా తల్లిని ఒక చెట్టు కట్టేసి నిండు గర్భిణైన మమ్మని బాగా కొట్టేస్తూ నా కన్న తండ్రి సువలతో ఎర్రగా కాల్చి వాతలు పెట్టి, కొందరు స్త్రీలైతే కేవలం నా తల్లి యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు అడవి చెట్ల ముళ్ళు తీసుకొచ్చి నా తల్లిక చేతులు కాళ్ళ గోర్లు తీసేసి వాటిలో నిప్పంటించారు. ఎన్ని బాధలు పెట్టారు. ఏసాడి పోయాడు, ముందు వచ్చాడు కదా, ఇప్పుడు రాడా? ఇవన్నీ చేస్తాడు. ఆడికి అవసరమైనప్పుడు దింపుతాడు బొక్కలు పెట్టుకుని. వాళ్ళ బొక్కలో దేవుడు ఏంటంటే ఆ బొక్కలు వేసుకుని వీడికి అవసరమైనప్పుడు రా అంటే వచ్చేస్తాడు. అసలు అప్పుడే కదా చెప్పాడు వచ్చాడని. ఇమ్మీడియట్గా మళ్ళీ ఆయన ఏదో చేస్తుంటే ఆయన వచ్చారని నేను ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవాలి కదా, కనపడాలి కదా. మళ్ళీ ఏడ్చుకుంటూ చెప్తున్నాడు సిగ్గు లేకుండా. నేను చచ్చిపోతున్నాను, ఒక రోగిగా ఎబిసారిగా మోసగతిగా చావట్లేదు, నిన్ను నమ్ముకొని చచ్చిపోతున్నాను, నాకెంత చక్కని భాగ్యం ఇచ్చావు, నా సావు నా జాతి మీదకి శాపం తేవద్దు, రక్షణ కలిగించు, వారిని దీవించయ్యా. ఈ నా కడుపులో ఉన్నది ఆడపిల్లైన మగపిల్లైనా అజ్ఞాన గడులో పడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రులుగా ఈ ప్రపంచమంతా వాడుకోమని నేను నా తల్లి కడుపులో ఉండగానే మమ్మ నా కొరకు ప్రార్థన చేస్తూ అమ్మో, అసలు ఇది మగధేర రేంజ్లో ఓడిపోయిన నీ ప్రేమను తిరిగి బతికించుకోవడానికి మళ్ళీ పుడతావురా భైరవా అంత లీడ్ రేంజ్లో చెప్తున్నాడు వీడు. ఊరిడియా నా బూతులతని మా ఊరు లేకపోతే నా బడాయి చెప్తా అన్నాడంట. అసలు ఈ పట్టుకోవడానికి లేకుండా పోయింది అసలు. ఇది బాగా సెట్ అయింది నిజంగానే. వాళ్ళ ఊరు ఎవరు ఉండుండ్రు అక్కడ. ఎవరు లేరు అక్కడ. బొంకరా పోలిగా అంటే టొంగుటూరు మీరాలు తాటికాయలు అంత అన్నాడంట. అద్దుపోతే ఏముంది ఇక ఉండదు. రంకు నేర్చిన బొంకు నేరదా అని కరుణాకర్ గారి ఫ్రస్ట్రేషన్కి సామెతలు వరదలాగా వస్తున్నాయి. వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నిత్య నరకం భరించి అనుభవించి ఆ బాధలోనే నన్ను ప్రసవించి నన్ను కని నెత్తురు గుడ్డుగా ఉన్న నన్ను తన గుండ్లు కత్తుకొని ఈ బిడ్డ నా బిడ్డగా తండ్రి నీ బిడ్డ నీ సాక్షిగా వాడుకోమని నా కొరకు ప్రార్థించి వెంటనే మమ్మ చనిపోయింది. అంటే ఈ బొక్కలో దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆడుకుంటున్నాడు. ఈ బొక్కలో దేవుడు ఏం చేస్తున్నాడు రా మేసాల గుర్రప్పగా? ఒరే మేసాల గుర్రప్పగా, నీ బొక్కలో దేవుడు మీ అమ్మ చచ్చిపోతుంటే టెస్ట్ పెడితే ఇలా బొక్కలు వేసుకుని దిగొచ్చాడు కదా. ఇప్పుడు మీ అమ్మ చచ్చిపోతుంటే మీ బొక్కలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఏదో చిన్న జబ్బు ఉంటే నయం చేశాడు కదా. ఏంటి ఉపయోగం? ఆయన కోసం చనిపోతున్నప్పుడు ఆమెను బతికించాలి కదా. అసలు చెట్టు కట్టేశారు. చెట్టు కట్టేసిన ప్రసవం అవుతుంటే కూడా అలాగే వదిలేసి తనంతట ఒక చెట్టు కట్టేసిన తర్వాత అసలు ఈ బిడ్డను పట్టుకుని అదేంటి బాహుబలిలో రమకృష్ణ చనిపోతూ పైకెత్తింది కదా, అలాగే బాహుబలి చూసి వచ్చాడు వీడు. 5 ఏళ్ల క్రితం చెప్పిన స్టోరీ ఇది, ఇప్పుడుది కాదు. 5 ఏళ్ల క్రితం బాహుబలి వచ్చిందిగా. అవును కదా. ఒరే మీరు ఎంతమంది పాస్టర్లు ఎవరికన్నా ఉన్నారా ఈ ఎలివేషన్, ఈ బ్యాక్గ్రౌండ్? ఎందుకురా పుట్టారు మీరు? మేసాల గుర్రప్ప గడికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ వేసాడు మీ యేసు. ఒక్కడికన్నా ఉందంటారు మీకు? ఉత్తినే ఓ పాస్టర్ వచ్చాడు మతం మారిపోయిన ఈ రేంజ్లో ఉండి ఇంత మాదిరి ఉండాలరా స్టోరీ. ఇంత మాదిరి స్టోరీ ఉన్న మేసాల గురప్ప పాస్టర్ కాదు, అంత పెద్ద పాస్టర్ అవ్వాలా. మన అనిల్ కుమారు, మన సతీష్ కుమారు, మన బ్యాచ్ ఉన్నారు కదా, పెద్ద బ్యాచ్ అంతా, వాళ్ళందరూ రొంబ వేస్ట్. వాళ్ళందరూ కానీ హైలైట్ అయ్యారు కదా, ఈయన అవ్వలేదే. అదే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళే వేస్ట్ కాదు, ఈడే బెస్ట్. నేను పుట్టగా నా తల్లి చచ్చిపోయింది. మంచి పని అంటే అంత దరిద్రుడు, పుట్టగానే తల్లి మింగేశాడు. ఇది కరెక్ట్. కన్న తల్లి పాలు లాలిపాట జోలపాట నాకు తెలియదు. పుట్టగా నమ్మ చచ్చిపోయింది. మధ్యలో నాన్న ప్రభు నమ్ముకొని ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గ్యాప్ లేనందుకు చేశాడు ఇలా? అసలు ఇదేంటి? వాళ్ళ అమ్మని కొట్టి చంపేశాడుగా. అలానే ఒక్క లైన్ అన్నా నమ్మే విధంగా చెప్పరా? ఏమన్నా నువ్వు నీ సాక్ష్యంలో ఒక్క లైన్ అన్నా నేను నమ్మే విధంగా ఉంటుందా? అసలు ఉండదా ఒక్క లైన్ కూడా? ఉండద్దు. ఎవరో పాస్టర్లు వచ్చారు, అడవుల్లోకి రాగానే కోయి భాష నేర్చేసుకున్నారు, వాళ్ళని పేకలు కోసి వెళ్ళిపోయారు కోయి వాళ్ళు. ఏసు వచ్చి బతికించాడు. వీళ్ళ అమ్మ వచ్చి శపథం చేసింది, మీ దేవుడు పవర్ఫుల్ అయితే దిగిరమ్మని. ఏసు దిగొచ్చాడు, పేకల కోసం లేచి నిలబడ్డారు. వీళ్ళ అమ్మకి రూపం తగ్గిపోయింది. మళ్ళీ వీళ్ళ అమ్మ ఏసుని నమ్ముకుంటే చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆవిడ చనిపోతూ వీడిని పట్టుకుని పెబువా నీ బిడ్డ అంది. ఆవిడ చచ్చిపోయింది. వీళ్ళ నాన్న ఏసుని నమ్ముకుని ఆవిడ చచ్చిపోయాడు. లక్షల మందిని యేసయ్యలోకి దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. లేదు వీడి సాక్ష్యం లక్షల మంది అంటే ఎంత లుచ్చా సాక్ష్యం విని అంతమంది గొర్రెలు మతం మారారంటే
ఇప్పుడు యేసు సత్యం బైబిల్ సత్యం అని కాదు, ఇలాంటి మార్కెటింగ్ లుచ్చా సాక్ష్యాలతో మతాలు మారుస్తున్నారు. అంతే. నిజానికి లక్షల మంది ఏం మారరు, వీడు మార్కెటింగ్ వీడు చేసుకోవాలి కదా. ఆ పసిగొట్టుకుండగా నా తండ్రి నన్ను మా బంధువులందరూ కలిసి నన్ను ఒక జంతువుగా మారుస్తున్నారు. దానికి కారణం ఇప్పుడు బాగా జాగ్రత్తగానండి. దానికి కారణం ఏంటంటే భద్రాచలం అడవిలో నేను చెప్పిన 18 రకాల అడవి జాతుల్లో ఒక జాతి పేరు నీగ్రో జాతి. హుయ్, నీగ్రోలు ఎక్కడ ఎందుకున్నారు భద్రాచలం అడవుల్లో? భద్రాచలం అడవులని వీడికి నాకు ముందే డౌట్ వచ్చింది. వీడు 18 రకాలని చెప్పాడు కానీ ఆ 18 రకాల పేర్లు చెప్పకుండా కోయేవాళ్ళు జ్యోతిష్లు 2-3 రకాల పేర్లు చెప్పి సరిపెట్టేసాడు. 4 చెప్పాడు అంతే. కరెక్ట్. 4 చెప్పాడు. అవి అందరికీ తెలిసినయే. వీడికి మిగిలిన ఏం చెప్పాలో తెలియక నీగ్రో చేత అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్పాడు, వినండి, బాగుంటుంది. 18 రకాల అడవి జాతుల్లో ఒక జాతి పేరు నీగ్రో జాతి, ఆఫ్రికన్ జీరా. ఆఫ్రికన్ జీడ ఎందుకున్నారు? ఆఫ్రికా జీరా అంట. ఆఫ్రికన్స్ భద్రాచలంలో ఉన్నారా? ఆఫ్రికన్స్ భద్రాచలం ఎప్పుడు వచ్చారు అసలు? సరే, భద్రాచలంలో ఉంటే వాళ్ళు ఆఫ్రికన్స్ ఎందుకు అయ్యారు? ఆ మనుషులు ఉంటే తెలిసిపోద్ది కదా 6 అడుగులు ఆఫ్రికన్స్ ఇక్కడ ఎందుకున్నారని. అవును, బ్లాక్గా ఉండి అలా ఉండే వాళ్ళు ఆఫ్రికన్స్ కదా, వాళ్ళని ఒక జాతిని ఎంటర్ చేశాడు అనమాట. ట్విస్ట్. అసలు వీడు భూగ్రహం గురించి మాట్లాడుతాడని డౌట్ నాకు. నేను ఇందా చెప్పాను కదా, ఒక్కటి కూడా లాజికల్గా ఉండదు. ఒక్క నిజం చెప్పినా తల 1000 వక్కలు అవుతుంది, నాకు శాపం ఉంటుంది. అది నల్ల మనుషులు 6 అడుగులు పైనే ఉంటారు. కండబలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన వారు. వారు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలీదా? ఈడేం చెప్తున్నాడు వీడికి తెలియట్లా, మాకు అర్థం కావట్లా. అందుకే మధ్యలో అవి వాయిస్తూ ఉన్నాడు. కరెక్టే. ఏదైనా డౌట్ వచ్చినట్టు నిజంగా ఎదురు కూర్చున్న గొర్రెలు, రా గొర్రెలు, వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది కొంతమందికి ఇందులో. అప్పుడు వాయిస్తాడు మధ్యలో కొన్ని కామెడీలు వేస్తాడు, మధ్యలో కొంచెం ఏడుస్తా, కొంచెం డ్రామా ప్లే చేస్తాడు కదా, కొంచెం డైవర్ట్ అవుతారు. రెప్కా ఏడ్చింది కదా. నాకు తెలిసి ఇది రిప్కాని దాటొద్దు అనుకుంటానండి. ఇదే రెప్కా అక్కనే బీట్ చేయడం అంత ఈజీ కాదు. కాదు, ఇది అవుద్ది. రెప్కా అక్క అంటే అక్కే కరెస్ట్, మా గురప్పే కరెస్ట్ అంటారు. నెక్స్ట్ చూడండి, చూద్దాం. చేసే ముఖ్య పని అడవులో పుట్టి పెరిగిన ఆడపిల్లలను కానీ, మీలాంటి తల్లులు ఎవరైనా అడవులో వచ్చి టూరిస్టులుగా చూసేవాళ్ళని కానీ వాళ్ళ కంటికి ఆడపిల్ల కనపడితే చాలు ఎంతకైనా తెగించి దారుణంగా ఆడవాళ్ళని పాడు చేసి చంపేయటమే వాళ్ళ ముఖ్యమైన పని. అంటే టూరిస్టులు వెళ్తున్నారు, వెళ్ళిన వాళ్ళ ఆడపిల్లల్ని కంటికి నచ్చితే ఎత్తుకెళ్ళిపోయి చంపేస్తున్నారు, రేపులు చేస్తున్నారంట. కానీ గవర్నమెంట్కి తెలియదు, వీళ్ళకి ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో ఈ KGF కానీ మన వచ్చిన యానిమల్ సినిమాలు కానీ కాల్ చేసుకుంటూ ఉంటారు, 100 మంది చచ్చిపోతారు. అక్కడ పోలీసులు రారు, గవర్నమెంట్లో పట్టించుకో, మీడియా రాదు, ఏముండదు. సినిమా అది ఓకే. గురప్పగాడి సాక్ష్యంలో కూడా అంతే, రేపులు చేస్తారు, చంపేస్తారు, పిల్లలు బలిస్తారు, పాస్టర్లను కోసేస్తారు, కానీ ఎవరు పట్టించుకోరు. యానిమల్ సినిమా ఇది. యానిమల్ సినిమా కాదు, యానిమల్ 2 ఇది. చిన్నవాళ్ళని, పెద్దవారని, గర్భిణీ స్త్రీలని, ముసలి వాళ్ళని తేడా లేకుండా జాలి, దయ, కనులేని ఆ కసాయిల చేతిలో మాడు ఆడపిల్లలు నశించిపోతూ చచ్చిపోతుంటే అది సహించలేని మాడు మనుషులు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేవారు. ఇది మొన్న తంగలాని సినిమా వచ్చింది, ఆ తంగలాని సినిమా చూస్తున్నట్టుంది ఏంట్రా? ఎప్పుడు జరిగింది ఇదంతా? అసలు భద్రాచలంలోనే, భద్రాచలం అడవుల్లో కాదు. మళ్ళీ నాకు జనరల్గా వచ్చి ఆయన పొట్టలో చేయటం పాంగ్ కొట్టలేదని డౌట్ వచ్చింది. ఏంటి ఇవన్నీ భద్రాచలంలోనండి? ఏంటి నీగ్రో జాతి భద్రాచలంలో ఉంటారు. టూరిస్టులను రేపులు చేసేది భద్రాచలంలోనే, తెగల మధ్య యుద్ధాలు జరిగింది భద్రాచలంలోనే. కానీ గవర్నమెంట్కి తెలియదు, భద్రాచలంలోనే. ముసలోళ్ళని కూడా చంపేశారు, గర్భిణీ స్త్రీలను కూడా. ఒరే గురప్ప, నువ్వు మామూలుడి కాదు రే. ఎందుకు మా ఆడవాళ్ళు ఏం తప్పు చేస్తారని మీరు అలా చేస్తున్నారని యుద్ధానికి వెళ్ళేవారు. మా దగ్గర కర్రలు, కత్తులు, చిన్న ఆయుధాలు, వాళ్ళ దగ్గర తుపాకులు, బాంబులు ఉండేవి. ఎందుకు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? గిరిజన ట్రైబ్స్ దగ్గర తుపాకులు వీళ్ళెట్లా అసలు? వాళ్ళ మధ్యలోనే అసలు వాళ్ళకి అసలు ఏం తెలియదు అన్నారు కదా, వాళ్ళ పక్కనున్న జాతి దగ్గర ఆయుధాలు ఉండి తుపాకులు, బాంబులు ఉన్న వాళ్ళ దగ్గరికి వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. అసలు ఎవరన్నా కర్రలో కత్తులు పట్టుకుని జనరల్గా అయితే వెళ్ళరండి, మరి సాక్ష్యాలు వెళ్ళొచ్చు. అసలు అలా జరుగుతున్నప్పుడు వీళ్ళకి బయట ప్రపంచం తెలియదు అన్నప్పుడు ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకోవాలి కదా వీళ్ళు. 2 గిరిజన తెగల మధ్య యుద్ధాలు, ఇది అసలు ఎక్కడో ఏదో సినిమా గుర్తొస్తుందా? ఈ జానపద కథల్లో జరుగుతాయి ఇలాంటివి, చెప్తా ఉంటారు ఊరికే సరదాగా. మన ఇదేంటి భైరవ ద్వీపం సినిమాలో
ఇలాంటి సినిమాలు చూసాడు వీడు. నిజంగా వీడు మంచి సినిమా కథ రాయొచ్చు వీడు అసలు. చెప్పానుగా స్టార్టింగే మీకు, పొన్నమి నాగు సినిమా స్టోరీ వీడే ఇచ్చాడంట. పొన్నం నాగు కంటే ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. అసలు ఏంటి పొన్నం, ఇంక 2-3 సినిమాల పేర్లు చెప్తాడు బుక్స్. ఈయన స్టోరీని చూసి కాశ్మోరా అంట, పొన్నమి నాగంట, ఈయన స్టోరీ అని అంట వాళ్ళు రాసుకుంది. ఎప్పుడు దానికి వెళ్ళినా మా వాళ్ళు వాడిపోయి చనిపోయి వస్తూ ఉండేవారు. అప్పుడు వాళ్ళు కలిగిన ఆలోచన, ఇలాగైతే కొంతకాలానికి అడవిలో ఉన్న ఆడపిల్లలు చచ్చిపోతే అడవి జాతి నశించిపోద్ది. ఎలాగైనా సరే మన అడవి జాతిని కాపాడుకోవటానికి మన అడవి మనుషుల్ని జంతువులుగా మార్చి ఆ మనుషుల ద్వారా మన అడవి ఆడవాళ్ళని కాపాడుకుందామని వాళ్ళు మాట్లాడుకొని, మీ పిల్లల్ని వండి జంతువులుగా మార్చి మన అడవిలో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకుందామంటే అవసరమైతే వాళ్ళు దేవతలుగా బలిస్తున్నారు, కానీ ఎట్టి పరిస్థితులు ఆ జంతువులుగా మాత్రం ఒప్పుకోలేదు. అలాంటి టైంలో నేను పుట్టాను, మా అమ్మ చచ్చిపోయింది. అప్పుడు నా తండ్రి ఆంబోతెంకన్న నన్ను తీసుకొని, ఇదిగో నా కొడుకు మీసాల గురప్ప, వీడిని ఒక జంతువుగా. చిన్నప్పుడే మీసాల గురప్ప వీడు కాదు, తర్వాత పెట్టారా మేసాల గురప్ప అన్న పేరు? చిన్నప్పుడు ఎట్ట పెట్టేస్తారు అసలు? ఇష్టం ఏమైనా చెప్తాడు. తయారు చేసి మన అడవిలో ఉన్న ఆడ జాతిని ఒక కాపరిగా, ఒక జంతువుగా మార్చి కొడుకు మీసాల గురప్ప ద్వారా ఆడవాళ్ళని కాపాడుకుందామని వాళ్ళు మాట్లాడేసుకొని, భద్రాచలం అడవిలో ఉన్న భయంకరమైన వనములుకులు నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠమని, నల్లేసరా తెల్లేసరా భూమిశ్ర మణికంఠమని మణికంఠమని 4 వనములుకులు పసరగా చేసి ఆ పసర ముందుగా నాకు త్రాగించారు. ఏంది ఇప్పుడు వీళ్ళ ట్రైబ్ని కాపాడటానికి ఈయన తయారు చేస్తున్నారా? ఇది ఎట్లా ఉంది, బద్రీనాథ్ సినిమాలాగా లేదు. దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే క్షేత్రపాలకుల్ని తయారు చేసి అక్కడ కాపలాగా పెడతారు కదా. ఇది మొత్తం 4-5 సినిమాలు మిక్స్ చేసి వీడు. జాగ్రత్తగా మీరు అనాలి, మీకు బాగా అర్థమైంది. అంటే పెద్ద అబద్ధం చెప్పబోతున్నాడు అనమాట. మీరు జాగ్రత్తగా వినాలంటే పెద్ద అబద్ధం చెప్పబోతున్నాడు అర్థం. నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠం అడవులో ఉన్న వనములికలు ఒరిజినల్, ఇవి డూప్లికేట్లే కాదు. ఇవి 4 కలిపి నేనే కాదు, మీరే కాదు, ఏ మనిషి అయినా త్రాగిన గంట సేపటకు అరికాల నుంచి నడినెత్తి వరకు ఈ పసర్లు అరికా నుంచి పైకి చూపించాడు, నడినెత్తిన కింద చూపించు. ఇది కానీ రివర్స్లో ఉన్నాయి వీడికి, ఏది ఎక్కడ ఉందో అడిగి తెలియట్లేదు. ఆ తర్వాత ఎంత చచ్చిపోయే మందులు తాగినా, పాములు కరిసినా, చచ్చిపోయి విషాలు తాగినా ఆ మనిషి చావడు. పసర్ల శక్తి ఎంతకాలం మనిషి పనిచేస్తుందో అంతకాలం మనిషి బతికే ఉంటాడు. ఈ పసర్ల శక్తి ఎప్పుడు శరీరం తగ్గిపోతే అప్పుడు మనం చచ్చిపోతాడు. అందుకని ముందు నా తండ్రి, మా బంధువులు నన్ను సావనీయకుండా ఈ పసర్లు నాకు త్రాగించి, ఆ తదుపరి మా ప్రాంతంలో భయంకర పాములు, నలతరాజు, ఎర్రతరాజు, గోందరాజు, పస్తరాజు, కోడిరాజు 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టిన మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పామేశ్వరం త్రాగిస్తూనే ఉన్నారు. పున్నమి రాత్రి, పువ్వుల రాత్రి. పామేశం అంటే ఎప్పుడు నిలవన్న విషయం కాదు. అప్పటికప్పటికే నేను ఆహారం తినే టైంలో, నీళ్ళు తాగే టైంలో అప్పటికప్పుడే ఆ పామేశాలు తీసుకొచ్చి పాములు పట్టుకొచ్చి నా తండ్రి కానీ మా బంధువులు కానీ నా కళ్ళ ముందే పామును పట్టుకొని గట్టిగా దాని తల పట్టుకొని పిండుతుంటే దాని నోట్లో ఉంచి పాము విషబొట్లు పడుతూ ఉండే. ఆ పామేశం పడుతుంటే నాకేం తెలుసు, మనం ఎన్న ఎలాగ వేసుకుంటాం, నెయ్యి ఎలాగ వేసుకుంటామో అలాగ వేసేవారు. కాబట్టి అది కోబ్రా వేషం వెనలాగేసుకున్నాడు అన్నయ్య. అందులో చిరంజీవికి పెట్టారు కదా పొన్నం నాగు సినిమాలో. అదే అసలు ప్రతి సీను కూడా క్లైమాక్స్లో ఉంటుంది అంటారు. ఆ రేంజ్లో చెప్తున్నాడు వీడు. ట్రైబ్స్ మధ్య యుద్ధాలు. అవును, ఒక ట్రైబ్ మొత్తం కాపాడుకోవటానికి ఈ నొక్కడనే తయారు చేస్తారు ఎవరన్నా? మిగతా వాళ్ళ పిల్లల్ని ఇవ్వనన్నారు కదా. అంటే ఈయన తయారు చేసి వీడు ఒక్కడే మల్లయోధుల్లాగా వాళ్ళందరూ ఎదిరించేస్తాడు వీడు. కాదు, వీడి బాడీ అంత విషయం అయితే ఇతను వెళ్ళి గిచ్చినా కొరికినా అవతల వాళ్ళకి విషయం వచ్చేస్తుంది కదా. మీరు పొన్నమి నాగు సినిమా చూడలేదా? అంటే వీడు వెళ్ళి వీడితో వాళ్ళని కొరికించి చంపించేద్దామనే. వీడు కొరకడానికి వెళ్తే తుపాకులు తగిలిచేస్తారు కదా. దొరకడంట. అంటే మొత్తం నేనే రివీల్ చేస్తే బాగుంది, మీరు వినండి, భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ రకంగా పుట్టిన కాడ నుంచి 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు అలా పామిశ్వం తాగేశాను. ఒళ్ళంతా శపూర్తిగా మారిపోయింది, ప్రమాదకర మనిషిగా మారిపోయాను. నా చేతి గోళ్ళు, నా తల, నా ఒళ్ళంతా భయంకరంగా మారిపోయింది. ఇవన్నీ ఫోటోలతో సహా ఉన్నాయి. వెనక మీకు ఇచ్చాను కదా పాటల షీటు, దాంట్లో ఉంది. వెనక పాటల నా సాక్ష్యం బుక్కులు ఉన్నాయి, అవి తీసుకోండి. అంటే సాక్ష్యాలను బుక్కులుగా అసలు ఎంతమంది సాక్ష్యాలు బుక్కులు వేస్తున్నారు చూడండి. అంటే నల్లట్ట బుక్కు సరిపోవట్లే వీళ్ళకి. నల్లట్ట బుక్కు నమ్మి ఎవరు మతం మారట్లా. ఇలాంటి దొంగ సాక్ష్యాలతో పుస్తకాలు వేసి పంచుతున్నారు. అది అందుకే లుచ్చే మతం అంటున్నా నేను. అదొకటి రీజన్. రెండోది ఏంటంటే ఇతనికి ఇప్పుడు బుక్ రాయించుకుంటే తీసుకునే వాళ్ళు కొనుక్కుంటారు కదా, ఇన్కమ్ కదా అది.
ఆ అడవుల్లో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకుని జాబు ఉద్యోగం కాబట్టి వెళ్ళిన తర్వాత అడవుల్లో ఉన్న ఆడవాళ్ళని కాపాడుకోవటానికి నాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఈడు తయారయ్యేదాకా ఇప్పుడు వాళ్ళు వీడి మీద అటాక్ చేయ ఆడపిల్లలను చంపట్లే వాళ్ళు. మరి మీరు తయారు చేసి వీడిని ట్రైనింగ్ చేయండిరా, మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం అని చెప్పి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారనమాట. అలా అనుకోవచ్చు, జరుగుతూ ఉంటాయని కూడా చెప్తారు. అలా ఎందుకు అనుకుంటున్నారు అదే మీరు? ఇప్పుడు అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు తుపాకులతో అటాక్ చేస్తే ఆడపిల్లలను చంపేస్తారు, అయిపోవాలి కదా ట్రైబ్, ఎన్నాళ్ళు బతికిద్ది? ఆడపిల్లలను దొరకకుండా కాపాడుకుంటున్నారు ఈ లోపు. ఎలా కాపాడతారు? తెలియదు వాళ్ళకి ఆకలి వేస్తే వస్తారు కదా. ఒక తెలిసిన కాడ నుంచి అది అసలు భూమి మీద నడిచేవాడిని కాదు, సెట్ల మీద నా ప్రయాణం. ఈ సెట్ నుంచి ఆ సెట్ మీదకి. పూర్యమ్మ అడవి దొంగ సినిమా వచ్చింది చిరంజీవి. పొన్నమ నాకు అడవి దొంగ, తంగలాను, తర్వాత బద్రీనాథ్. రీసెంట్ సినిమాలు కావు ఇతను చెప్తున్నవన్నీ కూడా, పాత సినిమాల స్టోరీలన్నీ బాగా మిక్స్ చేశాడు. ఇందులో ఏనుగుల మీద జంప్ చేయడం ఏమైనా ఉన్నాయా? లేవు, ఏనుగులు లేవు. కోతులాగా ఎగిరిపోతుండేవాడిని. అలా ఎగురుతూ ఆడవాళ్ళని ఎలా కాపాడుకో ట్రైనింగ్ పొందుతూ ఉన్నాను. అలా తిరుగుతున్న ఆ రోజుల్లో ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు కూడా చెట్ల మీద దూకాలి కదా ట్రైనింగ్. ఇప్పుడు ఈడికి చెట్ల మీద దూకే ట్రైనింగ్ ఇస్తాను, వాళ్ళు కూడా దూకాలి కదా. దూకుతారు. అంతకుముందు దూకేవాళ్ళు ఉంటే ఆల్రెడీ వీడిని తయారు చేసిన అవసరం ఉంది, వాళ్ళే కాపాడుకుంటారు కదా. దూకడం వరకే వీళ్ళ ప్రాబ్లం కాదు, అలా చంపాలంటే గిచ్చాలి, కొరకాలి, రక్కాలి. బా, ఇంత మాదిరి ఇంత ఫ్యాక్షనిస్ట్ స్టోరీలో కూడా ఇంత మజా రావట్లా. లేదు, కిక్ లేదు అసలు. వచ్చే మజా అందులో లేదు అసలు. రెండు తెగల మధ్యలో ఇంత మాదిరి పోరాటం. హీరోని తయారు చేస్తున్నారు ఇక్కడ, వీడు నల్లగా మారిపోయాడు, పాము విషం తిని, వీడికి ట్రైనింగ్ ఇస్తున్నారు అడవి దొంగలాగా. బా, ఇదిరా సాక్ష్యం. చెన్నై నుంచి మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచలం అడవులోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తున్నారు. నేను వాళ్ళకి కనిపించాను. వాళ్ళని ఫోటో తీసి ఎందుకు మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. భారతదేశంలో 4-5 రకాల భాషల్లో నా జీవిత చరిత్ర కొన్ని కల్పనా కథ కల్పించుకొని సినిమాలుగా బయటకు వచ్చినాయి. తెలుగులో వచ్చిన చిత్రం పేరే పొన్నమి నాగని చిత్రం. నే చెప్పలే అంటే ఈయన ఫోటోలు తీసి పొన్నమ నాకు. ఒకసారి పొన్నమ నా గురించి గూగుల్లో చూద్దాం. అసలు ఏవిఎం అన్నాడా వీడు? ఏవిఎం ప్రొడక్షన్స్ అన్నాడా? ఈడు ఎంత బోకునా కొడుకో, ఎంత లుచ్చా నా డాష్ గాడో మేము కొంచెం రీసెర్చ్ చేస్తే, జస్ట్ 15 మినిట్స్ రీసెర్చ్ చేస్తే ఈ బోకునా కొడుకు దొరికిపోయాడు. ఆ మధ్య భోగి శాంతారావు ఎట్లాగే బోకు సాక్ష్యం చెప్పాడు కదా, 20 ఏళ్ల క్రితం స్వరం వచ్చింది, వెలుగు వచ్చింది, బిల్డింగ్ కూలిపోతే అద్భుతం జరిగిందని. అద్భుతం ఏమీ జరగలేదు. గవర్నమెంట్ వచ్చి ఆ బిల్డింగ్ కూలిపోయిన శిథిలాలన్నీ తొలగించి జేసీబీలతో కొన్ని గంటల పాటు వర్క్ చేస్తే ఒక పిల్లడు ఎవరు చచ్చిపోయాడు కూడా ఆల్రెడీ. చచ్చిపోయిన విషయం దాచేసాడు. అక్కడ అద్భుతం లేదు, బొంగు లేదు. అలాగే ఆ భోగి శాంతారావు ఎంత రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడో, ఈ మీసాల గొర్రప్పగాడు కూడా అడ్డదిడ్డంగా దొరికిపోయాడు ఇవాళ. అవునా? అవును. ఈడేం చెప్పాడండి ఈ బోకు నా కొడుకు మీసాల గొర్రప్పగాడు? ఈడేం చెప్పాడు? ఎందుకు తిడుతున్నాను అంటే, మీరు మొత్తం రివీల్ చేస్తాను అసలు ఒక రేంజ్లో ఉంటుంది. వీడు ఇప్పుడు దాకా సినిమా కథ చెప్పాడు కదా, నాకు నరసింహస్వామి పూనాడు, అసలు పూనకం వస్తుంది నాకు. స్వామి దిగాడు, దివిడే అసలు ఎవిడెన్స్లు దొరికాక కరుణాకర్ గారిని అసలు పట్టుకోలేక వీడియో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎలాగ అర్థం కావట్లే నాకు. ఇప్పుడు దొరికేవరా బిడ్డ, కాసేపు ఎంజాయ్ చేస్తున్నా ఫీల్ని, అంత తొందరగా రివీల్ చేయను. మీకు కూడా టెన్షన్ పెడతా. ఇది ఎట్లా దొరికిపోయాడో చెప్తా, రీసెర్చ్ ఎలా చేయాలో మీకు కూడా నేర్చుకొని చెప్తా. యు ఆర్ ఫీలింగ్ దట్ ఫీల్? ఐ ఫీలింగ్ హై, వెరీ హై. సరే చెప్తున్నా, రివీల్ చేస్తున్నా. ఈ బోకునా కొడుకు ఎట్లా దొరికిపోయాడంటే, ఇప్పుడు ఈడేం చెప్పాడు, ఈడు భద్రాచలం అడవుల్లో కోతి కొమ్మచ్చలాటలాడుతూ చెట్ల మీద దూకుతుంటే ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకొక సినిమా షూటింగ్ తీసుకుంటూ వీడిని ఫోటో తీసి ఆ కథతో వీడి కథతో సినిమా చేశారు అన్నాడు కదా. తమిళనాడు నుంచి వచ్చారన్నారు కదా. అసలు ఈ పొన్నమి నాగు సినిమాకి మూలం ఏంటి, ఆరిజిన్ ఏంటి, కథ ఏంటి, కమామేషన్ కొంచెం రీసెర్చ్ చేయాలి. జస్ట్ 15 మినిట్స్ చూస్తే యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ దొరికింది. దాంట్లో సీనియర్ జర్నలిస్ట్, ఆయన పేరు ఏదో భరద్వాజ అని పేరు ఉంది. ఆయన చెప్పాడు ఇది కన్నడ సినిమాకి రీమేక్ అని చెప్పాడు పొన్నమి నాగు అనేది. పొన్నమి నాగు ఏవిఎం వారి సినిమా చాలా పెద్ద బ్యానరు, ఆల్రెడీ కన్నడలో వచ్చిన సినిమా అది. రాజశేఖర్కి మొదటి సినిమా అది, డైరెక్టర్ రాజశేఖర్కి. దీన్ని ముందు కన్నడలో తీశారు, తర్వాత తెలుగులో చిరంజీవితో చేశారు. ఈ కన్నడ సినిమా ఏమై ఉంటుంది, ఒరిజినల్ కన్నడ నేమ్ ఆఫ్ పొన్నమి నాగు అని చెప్పి గూగుల్లో కొడితే ಹುಣ್ಣಿಮೆಯ ರಾತ್ರಿಯಲ್ಲಿ, ఇది కన్నడ మూవీ, అసలు ఒరిజినల్ మూవీ.
దాన్ని వీళ్ళు రీమేక్ రైట్స్ కొనుక్కుని ఏవిఎం సంస్థ వాళ్ళు తెలుగులో నిర్మించారు. అసలు ఈ కథ ఎలా తయారైందని చెప్పాడు ఆయన భరద్వాజ అని ఆయన కొన్ని ఇంగ్లీషు సినిమాల రెఫరెన్సెస్లో నుంచి ఈ కథను తయారు చేసుకున్నాడు. పున్నమి నాగు కథ ఏంటంటే ఒక మనిషిని నాగుపాముగా మార్చొచ్చా. మనకి విషకన్య అనే ఒక కాన్సెప్ట్ ఉంది. విషకన్య అనే క్యారెక్టర్ ఎక్కడ కనిపిస్తుందంటే చాణక్య చంద్రగుప్త పాత్రల మధ్య కనిపిస్తుంది. రాక్షస మంత్రి అని నందరాజుల దగ్గర మంత్రిగా ఉన్న ఒక ఆయన ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఆ యుద్ధంలో నందవంశ సమూల నాశనం కోసం చాణక్యుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు చంద్రగుప్తుడిని చంపడం కోసం ఆయన ఒక విషకన్యను తయారు చేస్తాడు. దాన్ని ప్రయోగిస్తారు. ఇట్లా మనకు విషకన్య అనే పాత్ర ఒకటి రిఫరెన్స్ ఉంది, చారిత్రకంగా కావచ్చు, పౌరాణికంగా కావచ్చు. అయితే ఇలా ఒళ్ళంతా విషమయమైపోయిన ఒక మనిషి ఉంటే వాడంతా హార్మ్ఫుల్గా ఉంటాడు సొసైటీకి అనే ఒక ఐడియా. ఆ ఐడియా నుంచి జనరేట్ అయింది ఈ సినిమా కథ, పున్నమి నాగు కథ. కొన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసి కొన్ని సీన్లు చూసి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నాడు అని చెప్పాడు. లేదంటే ఇప్పుడు భద్రాచలంలో క్యారెక్టర్ ఉంది ఆయన చూసి రాసుకున్న, కనీసం అది ఎక్కడన్నా ప్రచారం అయ్యేది కదా. ఎక్కడో ఇంకొకటి చాణక్యుడు నాగకన్యని విషకన్య అనే కాన్సెప్ట్ ఉంది మనకి హిస్టరీలో. అలాగే ఒక విషపురుషుడు ఉంటే ఎలా ఉండదని ఊహల్లో నుంచి ఆ కాన్సెప్ట్ తయారు చేసుకున్నారు. ఇలా అసలు ఆ కథకు మూలం ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు ఒరిజినల్గా ఏంటిది కన్నడ ಹುಣ್ಣಿಮೆಯ ರಾತ್ರಿಯಲ್ಲಿ అనే కన్నడ మూవీ. దీని డైరెక్టర్ ఎవరు? రాజశేఖర్. దీని ప్రొడ్యూసర్స్ ఎవరు? కన్నడలో ప్రొడక్షన్ బై ఆర్ఎం సుబ్రహ్మణ్యం, రాధానారాయణన్, జలజ షణ్ముగం. వీళ్ళు ప్రొడ్యూసర్స్, ఏవిఎం సంస్థ కాదు. బ్యానర్ పేరు కూడా చెప్పండి. బ్యానర్ పేరు కూడా ఉంది కింద. ప్రొడక్షన్ కంపెనీ శ్రీదేవి ప్రియా క్రియేషన్స్. కన్నడలో శ్రీదేవి ప్రియా క్రియేషన్స్ అనే కంపెనీ, ఆ ప్రొడక్షన్ కంపెనీ వీళ్ళు ఆ కథ తయారు చేసుకుని సినిమా తీస్తే దీనికి రిటర్న్ బై నరేంద్ర బాబు. డైలాగ్స్ రాసింది ఎవరు? నరేంద్ర బాబు. డైరెక్టెడ్ బై రాజశేఖరు. స్క్రీన్ ప్లే బై రాజశేఖరు. స్టోరీ బై రాజశేఖర్. వీళ్ళ దగ్గర నుంచి ఏవిఎం సంస్థ తెలుగులో రీమేక్ రైట్స్ కొనుక్కుని వాళ్ళు పున్నమి నాగం తీశారు తప్ప భద్రాచలం ఈడు కోతి కొమ్మ చిలాటలు చూసి సినిమా తీయలేరు. ఈ నా బొచ్చున కొడికి ఇవన్నీ తెలియక అసలు పున్నమి నాగంటే డైరెక్ట్గా తెలుగు ఒరిజినల్ సినిమా అనుకుని పున్నమి నాగుతో లింక్ పెట్టి వీడు కథలు లేచాడు. చూసారు ఎంత దుర్మార్గం ఎక్కడ ఉంటుందా? దీన్ని యూట్యూబ్లో పెట్టి ఈ నా కొడుకులు ప్రచారాలు చేయటం, కింద అల్లెలుయ ఆమెన్ తుతి మహిమ నా బొంగులో కామెంట్లు పెట్టడం, బొక్కలో పెట్టిన దేవుడు దిగొచ్చేసాడు. ఇంతకు మించి తిట్టడానికి నాకు మనస్కరించట్లేదు. తమ్ము కూడా ఎలా పెట్టారు అనుకున్నారు? వీటికి చిరంజీవి పెట్టి పున్నమి నాగు సినిమా వీణ నుంచే వచ్చింది అన్నట్టుగా పెట్టారు. అదే కూడా అంటే ఈ బొక్కలో వీడికి బొక్కలో దేవుడు చెప్పాలి వీడికి, ఎవరైనా నువ్వు తప్పు చెప్తున్నావురా దొరికిపోతావురా అని చెప్పి ఈ రోజు వస్తాడు కరుణాకర్ గడు వస్తాడు నా నీకు తాట తెత్తన తెలియాలి కదా అడిగి. నన్ను వాడుకున్నాడు బాగా అంటున్నాడు కదా, నేను వాడతా చూడు. ఇప్పుడు నా వాడకం మామూలుగా ఉండదు. నా బట్ట చూసారా దొరికిపోయాడు. పున్నమి నాటి పురుషుడు అమావాస్య నాటి ఆడపడుచు దొరికిపోయాడు అడ్డదిడ్డంగా. పున్నమి నాటి పురుషుడు అమావాస్య నాటి ఆడపడుచు. ఎలా దీన్ని మేము ఎలా అంత దిక్కుమాల కథ చెప్పినప్పుడు మీకు ఈ సామెత అబ్జెక్షన్గా ఉందా? అబ్జెక్షన్గా లేదు, దీన్ని డీకోడ్ చేసి మాకు వినిపిస్తే మేము కూడా దాన్ని తెలుసుకుందామని అంతే. పున్నమి నాడు పురుషుడు అమావాస్య నాడు ఆడపడుచు అంటే యాషగడ అని అర్థం. ఓ అంతేనా? ఓకే. అమావాస్యలో ఆడదాని వేషం వేస్తున్నాడు, పున్నమి రోజు పురుషుడు వేషం వేస్తున్నాడు. చూసారా ఎంత లుచ్చా సాక్ష్యాలు. ఆ రోజు భోగిశాంతరం అడ్డంగా దొరికిపోయాడు, ఈరోజు మేసాల గ్రప్ప కూడా దొరికిపోయాడు. మనం వీళ్ళు ఏదో కొన్ని క్లూస్ ఇస్తున్నారు, లేకపోతే కథ చెప్తున్నారు, ఆ కథలో లూప్ హోల్స్ పట్టుకుని కొంచెం అట్లా ఎంక్వైరీ చేసి దొరికిపోతున్నారు. వీళ్ళు అనవసరంగా చర్చిలో చెప్పుకునే సాక్ష్యాలు చర్చిలో చెప్పుకోకుండా యూట్యూబ్లో పెట్టి వీళ్ళ బొక్కలన్నీ బయట పెట్టుకుంటున్నారు. ఇది చాలామంది ఇట్లా సినిమాల పేర్లు చెప్పి దొరికిపోతున్నారు ఏంటి? అవును కదా, వాళ్ళకి తెలియట్లేదు అనుకుంటా. సినిమాల పేర్లు చెప్తే ఇలా దొరుకుతారు అన్న కాన్షియస్నెస్ వాళ్ళకి లేదు. అంటే సినిమాల పేరుతో అట్రాక్ట్ చేద్దామని చూస్తున్నారు జనాలు ఈజీగా ఆకర్షించవచ్చు కదా సినిమా పేరు చెప్తే. అలా సాక్ష్యాన్ని బాగా పబ్లిసిటీ చేసుకోవచ్చు అనే ఆశతో సినిమాలు చెప్తున్నారు. ఆ సినిమాలు కొంచెం ఇప్పుడు మన హిస్టరీ చూడగా దొరికిపోతున్నారు. కానీ ఈ టెస్ట్ మనీ తర్వాత ఎవరు సినిమాల పేర్లు చెప్పరేమో సాక్ష్యాల్లో. ఇంకా చెప్పరేక అసలు సాక్ష్యాలు చెప్పడానికి వచ్చబడాలి వాళ్ళకి, సినిమాల పేర్లు కాదు. సాక్ష్యం చెప్పాలంటే మీకు కారిద్దాగండి అందరికి గారి. ఈ ఎపిసోడ్ ఎక్కడ ఆపుదాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ తర్వాత మనం ఇంకొక పాయింట్ ఎత్తుకుంటే డైవర్ట్ అయిపోద్ది. ఈ మేసాల గుర్రప్ప నా కొడుకు నా బట్ట ఈడు
ఎంత అబద్ధాలు అల్లి పొన్నమనాగు సినిమా అని కాపీ కొట్టి కథ చెప్పాడు. ఈ లుచ్చా బోకు డాష్ గాడు చెప్పిన కథని వీళ్ళు ప్రచారం చేసుకుని బతికేస్తున్నారంటే ఈ లుచ్చా మతం ఎన్ని అబద్ధాల మీద నిర్మితమైంది. ఈ అబద్ధాలు నమ్మి మనం ముందు చెప్పుకున్న చిన్న చిన్న పిల్లలు చచ్చిపోవటం. అవును, ఇవి చూసే కదా మరి వీళ్ళందరి చావుకి కారణాలు ఇవే, వీళ్ళ సాక్ష్యాలు. ఇది ఈ లుచ్చా మతం బట్టలు ఒప్పదేస్తా నేను. దీని సంగతి తేలుద్దాం. ఇవన్నీ మేము మర్చిపోతున్నాం అనుకుంటే మీ పొరపోటదండి పవన్ కళ్యాణ్. వదిలిపెట్టాం, లెక్కలు తెలుస్తాం. చి ఈ మతం మీద నాకు విరక్తి కలిగిందండి. మీకేమైంది? మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ వేసుకుందాం, మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.